ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. చాలా రోజుల నుంచి బ్లెస్సింగ్ బ్రెడ్ డైలీ డివోషన్ని చేయాలని దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. కానీ కొన్ని ఆటంకాల వల్ల, కొన్ని అభ్యంతరాల వల్ల చేయలేకపోయాం. కానీ దేవుడు ఈ యొక్క దినమున అవకాశాన్ని ఇచ్చాడు, కృపనిచ్చాడు. ప్రతిదినము కూడా ఇక బ్లెస్సింగ్ బ్రెడ్ ద్వారా మీరు దీవించబడాలని, బలపరచబడాలని, ఆదరించబడాలని, పురుకొల్పబడాలని, సరిచేయబడాలని, దేవుని యొక్క ఆత్మబలాన్ని పొందుకోవాలని ఈ యొక్క డైలీ డివోషన్ మీకు అందిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రతి దినము కూడా మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూసి దేవుని యొక్క వాక్యాన్ని విని ఇతరులకు కూడా మీరు షేర్ చేసి ఆ యొక్క వీడియోస్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. దేవాని యొక్క పనిలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఉంటాయి. సమస్తాన్ని సమకూర్చి మేలు కొరకే జరిగించండి. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, అర్హుడవు, పూజ్యుడవు, నీకు స్తోత్రాలు. ఇక డైలీ డివోషన్ ద్వారా అనేక మంది బలపరచబడడానికి సహాయపడమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ఎస్, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నువ్వు ప్రభునకు కావలసి ఉన్నది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నన్ను అందరూ తిరస్కరించారు, నేను ఎవరికి అవసరత లేదేమో, నా అవసరత ఎవరికి లేదేమో, మనుషుల చేత తిరస్కరించబడి, రిజెక్ట్ చేయబడి, వెలివేయబడి, స్నేహితులు, బంధువులు, భార్య, భర్త, సమాజము, స్నేహితులు, మనుషుల చేత తిరస్కరించబడిన పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఉంటూ ఉన్నారా? ఈరోజు మనుషుల చేత అనేక మంది తిరస్కరించబడుతూ, సమాజం చేత వెలివేయబడుతూ, దేవుడు కూడా బహుశా నేను అక్కర్లేదేమో, దేవుడు కూడా న్యాయం లేదు, దేవుడు కూడా నన్ను చూడట్లేదు, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా యొక్క విషయంలో కలుగు చేసుకోవట్లేదు అని చెప్పి అనుమానాలతో, బెంగతో, విచారంతో చాలామంది ఉంటారు. అయితే లోక సువార్తలో 19వ అధ్యాయంలో 31వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడతా ఉంది. ఒక గాడిదని గురించి యేసుప్రభువారు అద్భుతమైన మాటను తెలియపరుస్తూ వచ్చారు. ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ద లార్డ్ హ్యాస్ నీడ్ ఆఫ్ ఇట్. నిజమేనండి, మనము ఎవరికి అక్కర్లేకపోయినా మన జీవితాలు మన ప్రభువుకు కావాలి. తన అమూల్యమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని పెట్టి నిన్ను నన్ను కొన్నాడైనా, ఒకవేళ ఈ యొక్క దినమున నీవు నేను ఎవరికి అక్కర్లేదని చెప్పి ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నా జీవితము ఎందుకు పనికిరాదని చెప్పి నువ్వు బాధపడుతున్నావేమో, కానీ దేవుడు అంటున్నాడు, నీవు ప్రభువునకు కావాలి. కావాలి అనే పదం, నీడ్ అనే పదం గ్రీక్లో క్రియా అంటే అవసరం. నీవు దేవునికి అవసరమట, అత్యవసరమట. ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి, ఆయన పనిని చేయటానికి, ఆయన విధిని నెరవేర్చడానికి నీవు దేవునికి కావాలని దేవుడికి దినమున తెలియపరుస్తున్నాడు. దేవుడికి నీవు కావాలి, ఎందుకంటే ఆయనకి కొరత ఉంది అని కాదు, కానీ నీకు కొరత ఉంది, నీకు అవసరత ఉంది. దేవునికి మన అవసరత లేదు, మనకే దేవుని అవసరత ఉంది. అయినప్పటికీ ఆయన మనల్ని కోరుకొని తన చిత్తాన్ని జరిగిస్తూ, తన నామానికి మహిమ తెచ్చుకొని, మన జీవితానికి ఒక గమ్యాన్ని ఇచ్చేవాడు, మన జీవితాన్ని బలపరిచేవాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించేవాడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నవాడు. ఆయన అంటున్నాడు, నీవు నాకు కావాలి అంటున్నాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. ఈరోజు నేను ఎవరికి అక్కర్లేదేమో అని చెప్పి నిరుత్సాహంలో, డిప్రెషన్లో ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, నీవు నాకు కావాలి అని అన్నాడు. ఆ యొక్క గాడిద పిల్ల కట్టబడిన పరిస్థితుల్లో ఉంది. అది ఎవరు కూడా, ఏ మనుష్యుడు కూడా దాని మీద ఎక్కి ఉండలేదు. ఒకవేళ నీవు కూడా ఈ యొక్క దినమున కట్టబడిన పరిస్థితుల్లో ఉన్నావా? బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది. జాన్ గాస్పల్ యోహాను సువార్త 8వ అధ్యాయంలో 36వ వచనంలో, కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయగలడు. మన కట్ల నుండి, మన యొక్క బంధకముల నుండి ఆయన మనల్ని విడుదల చేయగలడు. ఈ రోజుల్లో మనం చూస్తే అనేక మంది అనేక కట్ల చేత బంధింపబడి ఉన్నారు, పీడింపబడుతూ ఉన్నారు. అనేక కట్ల చేత వారు
నిజంగా బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. ఇంకా నా జీవితం ఇంతే అనే దుఃఖముతో వారి యొక్క బ్రతుకులు వెళ్ళబుస్తూ ఉన్నారు. ఈరోజు నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో, కట్టబడిన పరిస్థితుల్లో, బందీగా ఉన్న పరిస్థితుల్లో, సాతాను చేత పీడింపబడుతున్న పరిస్థితుల్లో ఒకవేళ నీవు ఉంటున్నట్లయితే దేవుడు నిన్ను విడుదల చేయడానికి, నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. 4 రకములైన కట్లు ఈరోజు మనం చూద్దాం. పాపము చేత, లోకము చేత, లోకపు ఆకర్షణల చేత, వరల్డ్లీ అటాచ్మెంట్స్ చేత చాలామంది కట్టబడి ఉన్నారు. పాపము చేత, లోకము చేత, లోక ఆకర్షణల చేత చాలామంది కట్టబడి ఉన్నారు. ఈరోజు నీవు కూడా అలాగే కట్టబడి ఉన్నావా? లస్ట్, గ్రీడ్, గాసిప్, లయింగ్, నేత్రాశ, శరీరాశ, దురాశ, అదేవిధంగా చెడ్డ వార్తలు చెప్పుకోవడం, ముసలమ్మ ముచ్చట్లు, అబద్ధములు ఆడుట, ఇవన్నీ పాపములుగా పరిగణించబడుతూ ఉన్నాయి. మనం చూస్తే వరల్డ్లీ అటాచ్మెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు క్రైస్తవులు కూడా లోకముతో ఎక్కువగా, లోక స్నేహాలు, సహవాసాలు, లోక పరిస్థితుల్లో ఎక్కువగా వారు ఉంటా ఉన్నారు. ప్రియ సహోదరుడా, దేవుడు ఆ కట్ల నుంచి నిన్ను తెంపడానికి, విడుదల చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. చాలామంది లవ్ ఆఫ్ మనీతో, ధనమే సర్వస్వం అన్నట్లుగా జీవిస్తున్నారు. అదేవిధంగా లవ్ ఆఫ్ పీపుల్, ప్రజలే సర్వస్వం, నాకు ఈ మనుషులు ఉంటే చాలు, ఈ స్నేహితులు ఉంటే చాలు, ఈ ప్రియుడు, ఈ ప్రియురాలు ఉంటే చాలు, ఈ బంధువులు ఉంటే చాలు, ఈ బలగం ఉంటే చాలు అని చెప్పి చాలామంది లవ్ ఆఫ్ పీపుల్, వారితో వారు ఉంటే చాలని చెప్పి ఆలోచన కలిగి ఉంటా ఉన్నారు. లవ్ ఆఫ్ ప్లెజర్, సుఖము, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. నీవు కూడా అటువంటి కట్ల చేత కట్టబడి ఉన్నావా? దేవుడి యొక్క దినమున అంటా ఉన్నాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాయబడతా ఉంది. ఏంటంటే, మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయో దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టు పాపమట చాలా సులువుగా చిక్కులు పెడుతుందట. అందుకే ఆ యొక్క బంధకాల నుంచి, ఆ కట్ల నుండి దేవుడు అంటున్నాడు, ఇక దినమున ఐ విల్ డెలివర్ యూ, ఐ విల్ రిలీజ్ యూ, నేను నిన్ను విడుదల చేస్తాను, నేను నిన్ను విమోచిస్తానని చెప్పి దేవుడు ఇక దినమున అంటూ ఉన్నాడు. చాలామంది ఎడిక్షన్స్కి బందీలుగా ఉంటూ ఉన్నారు, వ్యసనాలతో బందీలుగా ఉంటా ఉన్నారు. ఈరోజు దేవుని అడుగు, తప్పనిసరిగా నేను విడుదల చేస్తాడు. నీవు ప్రభువునకు కావాలి. నేను ఎడిక్షన్స్తో ఉన్నాను కదా, నేను లస్ట్తో ఉన్నాను కదా, నేను దురాశలో ఉన్నాను, నేను పాపములో ఉన్నాను, నేను లోక స్నేహంలో ఉన్నాను, నాలాంటి వాడు కూడా, నాలాంటి వ్యక్తి కూడా దేవునికి అవసరమా అని అనుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు, ఎస్, గాడ్ నీడ్స్ యూ. దేవునికి నీవు అవసరమే. జీసస్ నీడ్స్ యూ. క్రీస్తుకు నీవు అవసరమే. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరికొంతమంది భయం అనే కట్ల చేత బంధింపబడి ఉన్నారు. భయం, ఉద్యోగం పోతుందేమో భయం, అనారోగ్యంతో చనిపోతానేమో భయం, అప్పుల్లో మునిగిపోతానేమో భయం, బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందనే భయం, కుటుంబ పరిస్థితులు ఏమవుతానే భయం, భయములతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. భయం అనే కట్ల చేత బంధింపబడి ఉన్నారు. నీవు కూడా అటువంటి భయం అనే కట్ల చేత బంధింపబడి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, మనకు పిరిగితనం గల ఆత్మను ఇయ్యలేదు కానీ 2వ తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారం శక్తియు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఆయన మనకి ఇచ్చాడు. పిరిగితనం కలిగిన ఆత్మను దేవుడు మనకు ఏమాత్రం కూడా ఇవ్వలేదు. ప్రియ సహోదరా, రైజ్ అప్, పైకి లే, మెల్కో, ధైర్యం తెచ్చుకో. ఆయన అంటూ ఉన్నాడు, నేను నిన్ను చూస్తాను, నీ కట్లు నేను విడుదల చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఆయనకు కావాలి. చాలామందికి పరిచయం చేయడానికి భయం, బయటికి వచ్చి పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని కొరకు కార్యాలు జరిగించడానికి భయముతో జీవిస్తూ ఉంటారు. వారికి కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. 3వ కట్లో ఏంటంటే, గత కాలంలో చేసిన తప్పులు, అపరాధ భావాలతో బందీలుగా ఉంటారు. అది సాతాను కలిగిస్తూ ఉన్న మోసం. నిజానికి అపరాధ భావములు, తప్పులు మనం ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల దగ్గర, దేవా నన్ను క్షమించని చెప్పి మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన కనికరాన్ని మనం పొందుకుంటాం. కానీ సాతాను అంటాడు, నువ్వు ఇంకా అది చేసావు, నువ్వు ఇంకా గతంలో ఇది చేసావు, నీ యొక్క అపరాధం ఇది అని చెప్పి మనల్ని చాలా అటువంటి పరిస్థితుల్లోనికి మనల్ని సాతాను నెట్టివేస్తూ ఉంటాడు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, ఫిలిప్పీ 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ఫర్గెటింగ్ వాట్ ఈస్ బిహైండ్ అండ్ స్ట్రైనింగ్ టువర్డ్ వాట్ ఈస్ అహెడ్. వెనుకున్న వాటిని మర్చిపెట్టి మనం ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. ప్రియ సోదరుడా, నూతన సంవత్సరంలో ఆల్రెడీ మూడో నెలలో మనం ఉన్నాము.
ఇంకా వెనుకున్న వాటి కోసం ఆలోచిస్తున్నావా? గతంలో జరిగిన విషయాల కోసం ఆలోచిస్తున్నావా? నెలలు, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. వెనుకున్న వాటిని మరచి విడిచి ముందున్న వాటి కొరకు వేగిరపడు. అద్భుతమైన భవిష్యత్తు నీకు ఇస్తాడు. అద్భుతమైన కుటుంబాన్ని దేవుడు నీకు జీవితంలో అనుగ్రహిస్తాడు. అద్భుతమైన కార్యాలు నీకు జీవితంలో నీ యొక్క పరిచయలు దేవుడు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీ యొక్క జీవితాన్ని ఓ యవనుడా దేవునికి నువ్వు సమర్పించి వెనుకున్న వాటిని విడిచిపెట్టి దేవుని కొరకు ఇప్పుడైనా నువ్వు తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు. 4వ కట్లు ఏంటంటే, సుఖమునకు అలవాటైపోయి బద్ధకము చేత బంధింపబడిన వారు చాలామంది ఉన్నారు. లేజినెస్, సుఖమునకు అలవాటైపోయి బైబిల్ చదవాలని తెలుసు, వాక్యాన్ని నెమరు వేయాలని తెలుసు, అదేవిధంగా ప్రార్థన చేసుకోవాలని తెలుసు, కానీ వారు సుఖమునకు అలవాటైపోయి లేజినెస్కు బందీలుగా ఉంటా ఉన్నారు. ఇతరులకి సహాయం చేయాలని తెలుసు, మేలైనది చేయాలని తెలుసు, కానీ వారు బందీలుగా మిగిలిపోతూ ఉన్నారు. నీవు కూడా సుఖముతో లేజీనెస్ అనే కట్ల చేత బంధింపబడి ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నువ్వు నాకు కావాలి. నువ్వు లేజీగా ఉండడానికి కాదు, నువ్వు ఈ యొక్క లోకంలో జన్మించింది నువ్వు నా పనిని చేయాలి. నీవు నీ యొక్క పనిని కూడా ఈ యొక్క లోకంలో నెరవేర్చాలి. దేవుని పని చేస్తూ మన ఇంటిలో ఉన్న పనిని క్రమంగా జరిగిస్తూ క్రమశిక్షణతో జరిగిస్తూ మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తాడు. నీవు దేవునికి కావాలి ప్రియ యవనస్తుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవునికి నీవు కావాలి. ఒకవేళ దేవా నా యొక్క జీవితాన్ని సమర్పించుకుంటానని చెప్పి నువ్వు అనుకుంటే, ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంది. ఎవడైనాను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకుని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండును. ఒకవేళ నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడానికి ఇష్టపడితే, దేవా నా కట్ల నుంచి నాకు విడుదల ఇవ్వు, నన్ను పవిత్రపరచు, నాకు నూతన గమ్యాన్ని నాకు అనుగ్రహించి నన్ను నడిపించు, ఇదిగో నా చేతిని నీకు ఇస్తున్నాను ప్రభు, నన్ను బలపరచు అని చెప్పి నువ్వు దేవుణ్ణి కానీ అడగగలిగితే, అని నిన్ను పరిశుద్ధపరిచి అని నిన్ను యజమానికి అర్హమైన పాత్రగా వాడుకునే పాత్రగా ప్రతి సత్కార్యమునకు నిన్ను సిద్ధపరిచి ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు నువ్వు ఆ కట్ల నుంచి విడుదల పొందడానికి ఇష్టపడినప్పుడు, దేవా నా జీవితానికి ఇస్తున్నానని చెప్పి నువ్వు ఆశపడినప్పుడు, ఆశ కలిగిన ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ యవనస్తుడా, ప్రియ బ్రదర్, సిస్టర్, అటువంటి తీర్మానం చేసుకుంటావా? ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, ప్రియ ప్రభా, నాయన నీకు స్తోత్రాలు. అవును ప్రభా, నీ ప్రజలంటే నీకు ఇష్టం, నీ ప్రజలను నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు ఏమాత్రం కూడా కాదు. తల్లి మరిచినా, తండ్రి మరిచినా నేను నువ్వు మరువను, విడువను, చూడుము, నా చేతుల మీద నేను చెక్కుకుని ఉన్నానని సెలవిచ్చిన మహాదేవుడు అయ్యా. దేవా తండ్రి ప్రభా, ఇక బ్లెస్సింగ్ బ్రెడ్ అయినా ప్రభా డైలీ డివోషన్ ద్వారా ప్రభా మానసిక ఆధ్యాత్మిక ఆకలి తీర్చబడడానికి సహాయపడిన ప్రభా ప్రతి ఒక్క వ్యక్తిని మీరు దర్శించండి. అవునయ్యా, ప్రతి ఒక్కరిని నీవు కోరుకుంటా ఉన్నావు, ప్రతి ఒక్కరిని వాడుకోవాలని, ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరు బలపరచాలని ఆశపడుతున్నావా అన్నాడు. ఆ యొక్క గాడిదపులనే కోరుకున్నావా, ఇది ప్రభువునకు కావలసినది అని చెప్తున్నావు. నేను ఎవరికి అక్కర్లేదు, నా జీవితం ఏమాత్రం కూడా ఉపయోగం లేనిది, నిరుపయోగము, నేను ఎవరికి దేనికి పనికిరాను అని చెప్పి బాధపడుతున్న వారి జీవితాన్ని ఒక్కసారి మీరు దర్శించండి. దేవా, వారు నువ్వు ప్రేమిస్తున్నావని, వారిని నువ్వు కోరుకుంటున్నావని ప్రభు వారు ఎరగడానికి సహాయపడండి. వారి కృపతో ఎవరెవరైతే నిరాశలు, నిస్పృహలో బందీలుగా ఉన్నారో వారిని విడుదల చేసి ప్రియ రక్షకుడు, ప్రియ తండ్రి, ప్రియ యేసయ్య బలపరచమని యేసుక్రీస్తు నామములో నాయన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రతిదినము బ్లెస్సింగ్ బ్రెడ్ అనే యొక్క డైలీ డివోషన్ని మీరు చూసి ఇతరులకు షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి దీన్ని ఎంకరేజ్ చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రతిరోజు ఈ విధంగా మీ దగ్గర తీసుకుని రావడానికి ఎంతో ప్రయాస, కాబట్టి దీనికోసం మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ప్రతిరోజు మనకి యూట్యూబ్ ఛానల్ వస్తుంది, మన యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరలా ప్రభు చిత్తమైతే రేపు దినమున మనం కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఆమేన్.